ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో సూరజ్ అడిగిన దాని ప్రకారం నాకు నష్టపరిహారం ఏమీ వద్దు, అలాగే నష్టపరిహారం కన్నా ముందు ఇంకా కావాలి నాకు అంటూ జ్యోత్స్నకు బుద్ధి భలే చెప్తాడు. అయితే దాంతో సూరజ్ గురించి ఒక గట్టి నిర్ణయానికి అయితే వస్తారు ఆ ఇంట్లో వాళ్ళు. దశరథ అయితే తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళందరినీ సూరజ్ ఇంకా జ్యోత్స్నల పెళ్లికైతే ఏర్పాటు చేయిస్తాడు. ఇద్దరిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. మరి సూరజ్ అంటే ఏమాత్రం పడని జ్యోత్స్న సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? మరి అసలు ఏం జరగబోతుంది? జ్యోత్స్నకు తాళి కట్టడానికి సూరజ్ సిద్ధపడతాడా? మరి అసలు ఏం జరగబోతుంది? జ్యోత్స్న సూరజ్ల మధ్య బంధం ఎలా దారి తీయబోతుంది? జ్యోత్స్న పగురు అనగబోతుందా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ జ్యోత్స్న బుద్ధి ఎలాగైనా మార్చాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఈ కోట్ల ఆస్తికి నేనే వారసురాలని, నేను తప్ప వారసురాల్లాగా ఎవరు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అయితే అలా గట్టిగా ఫిక్స్ అయిపోయిన తర్వాత కార్తీక్ జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు. సీఈఓ పదవికి పోటీ చేస్తున్న దీపను అందరి ముందు ఎంతగానో అవమానించింది. అయితే అలా దీపను అవమానించిన జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి సూరజ్ అయితే గట్టిగానే తిరిగి ఇంటికి వచ్చి, నాకు నష్టపరిహారం మీ నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, నాకు నష్టపరిహారం చెల్లించాల్సింది మీ మనవరాళ్ళు జ్యోత్స్న అంటూ అనగానే, ఏంటి సారీ చెప్పాలా, లేదంటే ఫ్లెక్సీ పెట్టుకొని మొత్తం మీ కొట్టు ముందు తన ఫ్లెక్సీ పెడతారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడేసరికి, నేను ఫ్లెక్సీయే పెట్టాలనుకుంటున్నాను, తను నాకు క్షమాపణ చెప్తున్నట్టు, నాది జెన్యున్ ఫుడ్ స్టాల్ అని, అలాగే హైజీన్గా ఉంటుందని, నా ఫుడ్ స్టాల్లో ఎటువంటి లోపం లేదని, అదంతా తన తప్పిదం వల్లే, తన మూర్ఖత్వం వల్లే ఇదంతా జరిగిందని పెద్ద ఫ్లెక్సీలో రాసి తన ఫోటో పెట్టి నన్ను క్షమించమని అడుగుతున్నట్టు తను ఫోటో పెడితే నాకు హ్యాపీగా ఉంటుంది అనగానే, చాలా నా మనవరాల్ని సర్వర్గా కూడా చేయాలా అంటూ పారిజాతం అనగానే, ఇది కూడా బాగుంది అంటూ సర్వర్గా చేసి జ్యోత్స్నని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు అయితే తాగిస్తాడు సూరజ్. అయితే ఏనాడు ఎవరి దగ్గర ఎటువంటి మాట పడని, అంటే ఎవరి దగ్గర చిన్న చెయ్యి కూడా చాచకుండా ఏ పని చేయని జ్యోత్స్న అలా ఒక పరాయి వాడి టీ స్టాల్ దగ్గర, ఫుడ్ స్టాల్ దగ్గర అలా నా కూతురు అలా చేయడం నాకు నిజంగా మర్యాదగా అనిపించట్లేదండి. ఇన్ని కోట్లకు వారసురాలు, అలాంటిది తను ఒక ఫుడ్ స్టాల్ దగ్గర సర్వర్గా చేయడం ఏంటి, దీనికి వేరే మార్గం లేదా అనగానే, లేదు మేడం, అసలు మీ కూతురు గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఒక సగటు నేనే మీ అబ్బాయి స్థానంలో ఉన్నానని ఆలోచించి అప్పుడు మాట్లాడండి, ఇదే సమాధానం చెప్తారా అనగానే, ఇక తన కూతురు చేసింది తప్పుగా భావించి అతని దగ్గర పని మనిషిగా సర్వర్గా అయితే పంపిస్తారు ఇంట్లో వాళ్ళంతా కలిసి. అయితే జ్యోత్స్నకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా వాళ్ళ తాత చేసిన ఆర్డర్ వల్ల తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది జ్యోత్స్నకి. ఇక కార్తీక్, దీప ఇద్దరు అయితే జ్యోత్స్నను చూసి ఒక ఆట ఆడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఎలాగైనా సమాధానం చెప్పాలని అనుకుంటుంది. దీప, కార్తీక్ ఇద్దరు కూడా దూరం నుంచి సూరజ్ జ్యోత్స్నని ముప్పతిప్పలు పెడుతుండడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది బావా, ఆ జ్యోత్స్నకి పొగరు అణిగింది అనే చెప్పాలి. ఎందుకంటే నేనే గొప్ప, నాకంటే ఎవరు తోపు లేరు అంటూ తను చాలా విర్రవీగింది. ఇప్పుడు తన తల పొగరంతా అణచడానికి సూరజ్ వచ్చినట్టున్నాడు. ఆ దేవుడు సూరజ్ని మన కోసమే పంపించినట్టున్నాడు. ఆ జ్యోత్స్నకి తలతిక కుదిరింది. ఇప్పుడు ఇంకొకరి గురించి చీప్గా అస్సలు మాట్లాడదు అంటూ ఇక అనేసరి ఒకరి గురించి ఎప్పుడు చీప్గా మాట్లాడకూడదు అన్న లెసన్ తను నేర్చుకుంటుంది అనగానే, నువ్వు అనుకుంటున్నావా పెద్ద మరదల, అసలు తను
చీప్గా అనుకోదు అని, అలా ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకుంటుందని నువ్వు అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే తను మనుషుల విలువ ఎప్పటికీ తెలుసుకోదు. తను ఎప్పటికైనా డబ్బుందనే అహంకారమే చూపిస్తుంది. మనము ఇన్నాళ్ళు తనకి మంచి జంట కోసం, తనకు మంచి భర్త కావాలని, తన తలపొగరు అంచేవాడు కావాలని మనం ఎక్కడెక్కడో సంబంధాలు చూసాం. కానీ దేవుడు కరెక్ట్ సమయంలో సూరజ్ని మన దగ్గరికి పంపించాడు అనగానే, ఏం మాట్లాడుతున్నావు బావా అనగానే, అవును సూరజ్ని మనము జ్యోత్స్నకిచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. ఇలా తన తలపొగరు అణచడానికి కరెక్ట్ మొగుడు సూరజే. లేదంటే అమాయకుడు దొరికితే వాడిని నట్టెంట్లో ముంచేస్తుంది. ఇలా తన పొగరుకి కరెక్ట్గా సమాధానం చెప్పే సూరజ్ అయితేనే తన జీవితం బాగుంటుంది. తన జీవితంలో తన పొగరు గిగరు అంత మొత్తం కూడా కరిగిపోతుంది అంటూ అనగానే, అంతలోనే సూరజ్ గురించి మాట్లాడుతుండగానే దశరథ సుమిత్ర వస్తారు. నా కూతుర్ని అలా చూస్తుంటే బాధగా ఉందండి అనగానే, నిజంకి మనము ఈ పని ఎప్పుడో చేయాల్సింది. మన కూతురు ఇలా తయారవ్వడానికి కారణం మనమే. నిజంగా కార్తిక్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. తను అందరితో పొగరుగా డబ్బుందన్న గర్వం చూపిస్తుంది. ఆ గర్వం తనకు ఉండడం కరెక్ట్ కాదు. ఆ గర్వం పోవాలి అంటే ఖచ్చితంగా మనము సూరజ్కి జ్యోత్స్నకి ముడిపెట్టాలి. సూరజ్ అయితేనే తనకు కరెక్ట్ జోడి. లేదంటే ఎవరైనా ఆస్తి కోసం వస్తారు, కానీ అతను తనకు ఒక విలువున్న అమ్మాయి కావాలి అని అనుకుంటాడు. కాబట్టి అతనే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా సూరజ్కి పెళ్లి చేయాలని చూస్తారు. అయితే సూరజ్ కూడా తనకు తలపొగరు అంచాలంటే ఈ దెబ్బ సరిపోదు, తనకి ఇంకా బాగా తలపొగరు అంచాలి అని చెప్పేసి ఆ పెళ్లికి సిద్ధపడతాడు. ఆ తర్వాత సూరజ్ గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఈ పెళ్ళికి ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటారు. అయితే తన వాళ్ళందరూ కాస్త దూరంగా ఉన్నారని, అయితే నేను ఇప్పుడు మా వాళ్ళతో సంబంధం లేకుండా బయటికి వచ్చేసానని, అలాగే మా వాళ్ళు నన్ను అంటే నాకు ఏది చేత కాదు, నేను ఏమీ చేయలేను అని వాళ్ళు నన్ను తీసేసినట్టు మాట్లాడడంతో నేను ఏమీ చేయలేకపోయాను. కానీ నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటూ ఒక స్థాయి సంపాదించుకొని ఆ తర్వాత మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనగానే, తన సమాధానం నచ్చి ఎలాగైనా పెళ్లి చేయాలని చెప్పేసి జ్యోత్స్నకి సూరజ్కి ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తారు. ఎంగేజ్మెంట్ తర్వాత లగ్నపత్రిక రాసుకున్న తర్వాత అన్నీ కూడా సిద్ధంగా ఉంచుతారు. అయితే జ్యోత్స్న మాత్రం ససేమిరా అంటుంది, కానీ నీ ఇష్టంతో మాకు పని లేదు జ్యోత్స్న, ఏ సంబంధం తెచ్చినా నువ్వు తలకు మాసిన సంబంధం అని చెప్పేసి తన్ని తరిమేస్తున్నావు. కానీ ఇంతకన్నా మంచి సంబంధం ఇంకా రాదు. ఎందుకంటే నువ్వు నీ పొగరుకి కరెక్ట్ తగ్గవాడు దొరికాడు. వాడికి కూడా పొగరు చాలానే ఉంది, కానీ మీ ఇద్దరు కలిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కేవలం అపార్థాలు మాత్రమే ఉన్నాయి. ఇలా కొట్లాటలు గొడవల నుంచే ప్రేమ మొదలవుతుంది అని చెప్పేసి సుమిత్ర కూడా చెప్పేసరికి, మమ్మీ నాకు అసలు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేస్తున్నారు, అయినా నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా అనగానే, అయినా ఏముంది ఎంగేజ్మెంటు లగ్నపత్రికే కదా, మనకి ఇలాంటివి ఎన్ని కాలేదు, అయినా పీటల మీద పెళ్లి కూడా జరుగుతుందనేదాకా నమ్మకం లేదు. మనకు అంతవరకు టైం ఉంది కదా, ఈ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టచ్చు, దీపని ఎలాగైనా అడ్డు తొలగించి దీపస్థానంలోకి నువ్వు రావచ్చు. అప్పుడు కార్తిక్ భార్యగా నువ్వే ఉంటావు. అసలైన వారసురాలు ఎక్కడుందో తెలియదు కాబట్టి, అయినా ఒకవేళ తెలిసినా తను చచ్చిపోతుంది కాబట్టి మనకు ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా ఇంకా ఏమీ ఉండవు. హ్యాపీగా నువ్వు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, నా మాట వినవే అంటూ అనగానే, అది కాదు నేను చెప్పేది అనగానే, ఇంకేం చెప్పొద్దు నేను చెప్పింది చెయ్యి అంటూ ఈ పెళ్ళికి ఒప్పుకో అని చెప్పేసి అనగానే, నాకు ఇష్టం లేదు గ్రాని అంటూ అనగానే, నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇక్కడ అందరూ నీ పెళ్ళి చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు నచ్చినట్టుగా జస్ట్ ఒప్పుకొని ఆ పీటల మీద కూర్చో, అంతే కదా, అంతకు మించింది ఏముంటుంది అంటూ అనగానే, అది కాదు గ్రాని అనగానే, ఇంకేం చెప్పొద్దని చెప్పానా అంటూ పెళ్ళికైతే ఒప్పిస్తుంది. ఇష్టం లేకుండానే సూరజ్తో తన మెడలో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతుంది జ్యోత్స్న. ఇక ఆస్తినంతా దక్కించుకోవడానికి నేను ఇలాంటి వీడి దగ్గర తల ఉంచాల్సి వస్తుంది, కానీ ఇది ఎప్పటికీ జరగదు అంటూ చాలా గట్టిగానే అనుకుంటూ ఉంటుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. మరి ఇప్పటికైనా జ్యోత్స్న తలపొగరు అంచడానికి సూరజ్ తన మెడలో తాళి కట్టి తనకు బుద్ధొచ్చేలా చేసి దీపకు జరగాల్సిన న్యాయాన్ని జరిపిస్తాడా, మరి జ్యోత్స్న తలపొగరు అంచబోతున్నాడా, మరి ఏం జరగబోతుందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి.
అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.